ఇంకోటి ఏంటంటే ఈ విషయం గురించి నాకు ఈ మధ్య అనుమానం వస్తుంది. ఎందుకంటే రాహుల్ గాంధీ గారి కంటే ఎక్కువ రేవంత్ రెడ్డి గారి దేశ విషయాలు మాట్లాడుతున్నారంటే అసలు రాహుల్ గాంధీని తప్పించి ఈయనేమన్నా ఏఐసిసి ప్రెసిడెంట్ కావాలని ఒక ప్లానింగ్ పెట్టుకుంటున్నాడా, ఇట్లా మూటలు మోస్తున్నా అనుమానం వస్తుంది. సెకండ్ ఏంటంటే అసలు ఉమెన్ రిజర్వేషన్ అడ్డుకోవటం అనేది అంతకంటే డిరేంజ్డ్ ఐడియా అంటూ ఏముండదు. ఉమెన్ రిజర్వేషన్ ఓ పార్టీకి చేయట్లేదు. 33% రిజర్వేషన్ అక్రాస్ ఆల్ పార్టీస్, ఎవరికైనా వస్తాయి, ఎవరైనా గెలవచ్చు. అది అందరి రాష్ట్రాలకు వర్తిస్తాయి. ఇంకోటి ఏంటంటే మూడోది డీలిమిటేషన్ వల్ల ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గతంలో భువనగిరి ఉంటే దాదాపు 16 లక్షల ఓట్లు ఉన్నాయి. అదే మేడ్చర్లో 23 లక్షలు 24 లక్షల ఓట్లు ఉన్నాయి. ఈ యొక్క డీలిమిటేషన్ వల్ల జనాభా తగ్గి, నిష్పత్తి తగ్గి ఎంపీలకు ప్రజలతో ఇంకెక్కువ మమేకమయ్యే అవకాశం ఉంటుంది. అది బెనిఫిట్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే నిమ్న వర్గాలకు కూడా, మహిళలకు ప్రత్యేకించి ఇంకోటి ఏంటంటే రేపు అంబేద్కర్ జయంతి. అంబేద్కర్ గారు ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఒక లా మినిస్టర్ గా రాజీనామా చేశారు? అప్పుడు వారు ప్రతిపాదించింది మహిళలకు, అంటే 1915 47, 48, 15 మహిళలకు కూడా సమాన హక్కులు ఉండాలి, వాళ్ళకు ఆస్తిలో కానీ, పెంపకంలో కానీ, అడాప్షన్లో కానీ చట్టసభల్లో ఉండాలని హిందూ కోడ్ బిల్ అని తేవటం జరిగింది. కానీ అప్పుడు నెహ్రూ గారు, కాంగ్రెస్ పార్టీ దాన్ని అడ్డుకుంటే మనస్తాపంతోనే మన అంబేద్కర్ గారు వారు లా మినిస్టర్ గా రాజీనామా చేయడం జరిగింది. ఏ రకంగా చూసినా కూడా ఇందులో ముఖ్యమంత్రి గారు చేసిన వాదనలో ఎలాంటి నరసింహగౌడ్ గారు, మీరు ఒక్క మహిళనైనా దేశ బీజేపీ అధ్యక్షురాలిగా చేశారా అనేది ఒక ప్రశ్న రేవంత్ రెడ్డి గారు ఈ రోజు లేవనెత్తారు. మీకు మహిళలు అంటే చిన్న చూపు, అందుకే మీరు అధ్యక్షురాలిగా ఒక్కసారి కూడా మహిళను చేయలేదు అనేది. ఇక రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఏంటంటే నోరున్నది ఏదన్నా పారేసుకుంటుంటే, ఎందుకంటే ఆయన బాస్ని ప్రసన్నం చేసుకోవాలి. అక్కడ మూటలు మొయ్యాలి, ఇక్కడ మాటలు మొయ్యాలి. ఎందుకంటే లేకుంటే ఆ పదవి ఏంటంటే దండ గండం. ఇకపోతే బీజేపీ గురించి, మహిళల గురించి 33% రిజర్వేషన్ తెస్తుంది వాళ్ళ కళ. రెండోది, గతంలో ఒక ఆదివాసీ మహిళలకు ఒక దేశ అత్యున్నతమైన పదవి చేసింది మన తెలంగాణ చిన్నమ్మ ఏదైతే ఉందో, తెలంగాణ చిన్నమ్మ సుష్మా స్వరాజ్ మనకు అప్పుడు అపోజిషన్ లీడర్ ఉండి వారి యొక్క సహకారంతోనే, వారి యొక్క వాగ్దాడితోనే మన తెలంగాణ సహకారమైంది. మనం మర్చిపోవద్దు. అందుకొరకే ఈ పసలేని వాదనలు వద్దు. రాహుల్ గాంధీని ప్రసన్నం చేసుకోవాలని. ఇంకోటి ఏంటంటే వారి ప్రతిపాదన చాలా విడ్డూరమైనది. ఏంటంటే జిఎస్టిపికి, అంటే డబ్బులకు, సీట్లకు, ఓట్లకు లింకులు చూస్తే ఒక డాక్టర్ గా మాకు మెడికల్ భాషలో కండిషన్ ఉంది. ఏం కండిషన్ అంటే దాన్ని డిజావు అంటారు. డిజావు అంటే గతంలో